నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో సమావేశం. కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందంటూ మండిపాటు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు. పలుమార్లు లైంగిక దాడి అంటూ మహిళా ఫిర్యాదు. వరద బాధితుల కొరకు సీఎం రేవంత్ ను కలిసి చెక్కులు అందించిన చిరంజీవి. శాలువ కప్పి సన్మానించిన తెలంగాణ సీఎం. గుజరాత్ లోని గాంధీనగర్ లో ప్రపంచ పునరుత్పాదక ఇంధన సదస్సు. హాజరైన ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు. సర్కార్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివేకానంద, కౌశిక్ రెడ్డి విమర్శించారు. ప్రతిపక్ష నేతలపై స్వయంగా ముఖ్యమంత్రి దాడులకు ఉసిగొల్పుతున్నారని హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఆరోపించారు. ఇలాంటి హేయమైన చర్యలు ప్రజాస్వామ్యంలో తగవని ప్రజలు అన్ని గమనిస్తున్నారని హెచ్చరించారు. నిజంగా దమ్ముంటే పోలీసులను పక్కకు జరుపు, ఇష్పెట్టు. కౌశిక్ రెడ్డి నీకు ఎవరు వస్తారు? నువ్వు వస్తావు, ఇంకెవరు వస్తారు? ఇష్పెట్టురి. ఎవరు పోలీసు లేకుండా అప్పుడు చూపిస్తాం. ఒకరిని అరెస్ట్ చేసి ఒకరికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మేము ఏదో చేసినాం అని అంటున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నావు దినాలు. ఓటు నోటు కేసులో నీ ఈపు చింతపండు అయింది, మర్చిపోయినావా? 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే మహబూబ్ నగర్ ప్రజలు నీ ఈపు చింతపండు చేసింది, మర్చిపోయినావా? గురునాథ్ రెడ్డి గారు నీ ఇంటికి వచ్చి నీ ఈపు చింతపండు చేసింది, మర్చిపోయినావా? రేపు తెలంగాణ ప్రజలు నిన్ను చీరి చింత చెట్టుకి కట్టేసి నీ ఈపు చింతపండు చేసే రోజు వస్తుంది దగ్గర. ఎందుకు తొందరపడుతున్నావు బిడ్డ? ఖచ్చితంగా అవుతాయి, ఖచ్చితంగా అవుతుంది. నువ్వు ఎన్ని చేసినా, ఎంత భయపట్టించినా, నువ్వు ఏమి చేసినా నేను మాత్రం ఇంకేం చేస్తావు? ఎక్కువ హత్య చేయించే ప్రయత్నం చేసినావు, ఇంకా నేను హత్య చేయిస్తావు కావచ్చు. ఎస్, ఐఎమ్ రెడీ టు డై ఫర్ పీపుల్ ఆఫ్ తెలంగాణ. బరాబర్ ఉన్నా. నువ్వు చంపితే చావడానికి నేను రెడీగా ఉన్నా. కానీ నీతో నీ ఎట్టు పరిస్థితుల కాంప్రమైజ్ అయ్యేదే ఉండదు. ఖచ్చితంగా నువ్వు ఏవైతే నీ హామీలు ఇచ్చినావో 6 గ్యారెంటీలు ఇస్తామని, ఆ 6 గ్యారెంటీలు ప్రజలకు ఇచ్చే వరకు నీ గుండెల్లో నిద్రపోతాడు కౌశిక్ రెడ్డి బిడ్డ. గుర్తుపెట్టుకో అని చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డికి. నేను ఆల్రెడీ చెప్పినా, నీ స్థాయి కేసీఆర్ గారి స్థాయి కాదు, కేటీఆర్ గారి స్థాయి కాదు, హరీష్ రావు గారి స్థాయి కాదు, ఆఖరికి నా స్థాయికి దిగిపోయినావు అని చెప్పిన. ఇవాళ నా స్థాయికి కూడా కాదు, చిల్లర వీధి రౌడీల స్థాయికి దిగిపోయినావు. నీ స్థాయి గాడికి అయిపోయింది మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. నీకు నువ్వు బాగా గ్రేట్ అనుకుంటున్నావు. అధికార మదం కన్ను నెత్తికెక్కినాయి. నీ మదాన్ని ఖచ్చితంగా దించుతాం, ఏం ఫికర్ చేయకు బిడ్డ. దించిన రోజు నీకు ఉంటుందిరా స్వామి రంగా, ఆ రోజు ఉంటుంది, తీసి పెడతాం అని అనుకోకు. నేను ఉట్టిగా నువ్వు మర్చిపోయినట్టున్నావు రేవంత్ రెడ్డి, గుర్తు చేసుకో. నా ఇంటికి వచ్చి, నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు నా ఇంటికి వచ్చి నా కాళ్ళు మొక్కినావు. నేను నన్ను పిసిసి ప్రెసిడెంట్ చెయ్యి, దయచేసి సపోర్ట్ చెయ్యి అని చెప్పినావు. ఆ రోజు మర్చిపోయినావా బిడ్డ? ఆ రోజు నువ్వు నా కాళ్ళు మొక్కితే నిన్ను పిసిసి ప్రెసిడెంట్ అన్నాడు, నేను చేసిన. కానీ గుర్తుపెట్టుకో, ఏ విధంగా నేను ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా చేసినో, ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళా నిన్ను సీఎం పదవి దించే వరకు నిద్రపోకుండా పనిచేస్తా బిడ్డ, జాగ్రత్త చూసుకో అని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను అని డైరెక్ట్గా మీరు చెప్తే ఇవాళ ఏమవుతుంది? వీధి రౌడీలు అందరూ కూడా రేపు పొద్దున రాజకీయ నాయకులు అవుతారు. మనం చేయాల్సిందల్లా తిట్టాలి, కొట్టాలి, రౌడీజం చేయాలి, రాజకీయ నాయకులు అయిదామని చెప్పి అందరు నిర్ణయించుకుంటా ఉన్నారు. ఎవరు చదువుకున్న వాళ్ళు ఎవరు రారిగా రాజకీయంలోకి. నాకే బాధ అవుతుంది, ఎందుకు వచ్చినా నాన్న ఈ మధ్య అని చెప్పేసి మీ ప్రవర్తన చూసి. సో దయచేసి మిమ్మల్ని 2 చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, కామ్ డౌన్ కండి కొద్దిగా. మీరు
ఈ ఆవేశం తగ్గించుకోండి. ఒకరోజు ఆవేశం సడన్గా మళ్ళీ ఒకసారి వివేకానందుని మాటలు చెప్తారు మళ్ళీ మీరు ఒకసారి. ఇదేం విచిత్రం నాకు అర్థం కాదు అసలు. సో దయచేసి ఒకరోజు స్పీచ్లో ఇంకొకసారి నేను ఆవేశంగా మాట్లాడనంటారు, సాయంత్రం కల్లా మళ్ళీ బూతులు మాట్లాడతారు. మీరు పొద్దున కడతా అంటారు, సాయంత్రం కూలగొడతా అంటారు మీరే. సో దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరు గొప్ప పదవిలో ఉన్నారు ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కేసీఆర్ అంత గొప్పవాడు అవసరం లేదు, మీరు కారు కూడా ఎవరు ఎప్పటికీ కాలేరు మీరు కేసీఆర్ అంత గొప్పవాడు. కనీసం మినిమం అన్నా మీ బాధ్యతను మీరు నిర్వర్తించని చెప్పి మిమ్మల్ని మా ప్రెస్ ద్వారా వేడుకుంటా ఉన్నాం. ఇంటి మీద పోయి దాడి చేస్తారు అని చెప్పడం జరిగింది. అంటే మేము మొదటి చెప్తున్నటువంటి మాట వాస్తవమే, నిజమని నిరూపితమైంది. నిన్న చాలా క్లారిటీగా ఇది మొదటి ఉదాంతం కాదు రేవంత్ రెడ్డి గారిది. మొన్న ఖమ్మంలో పెద్ద ఎత్తున వరదలు వచ్చి ప్రజలు బాధతో ఉన్నారు, పట్టించుకునే నాదుడే లేడు, జిల్లాకు సంబంధించిన 3 మంత్రులు ఎక్కడ నిద్రపోతా ఉన్నారు అని ప్రజలు బాధపడతా ఉంటే, ఇబ్బంది పడతా ఉంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ రావు గారి యొక్క నేతృత్వంలో మా ఎమ్మెల్యే బృందం అంతా కూడా వెళితే ప్రజల నుంచి మాకు వచ్చేటువంటి వాళ్ళ బాధలు మేము దగ్గర నుంచి చూస్తూ ఉంటే వారికి మేము ధైర్యం చెప్పే ప్రయత్నం చేసి ముందుకు వెళ్తూ ఉంటే దాన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు గూండాలను పంపించి ఆ రోజు మా కార్లపైన దాడి చేయడం సంగతి మనం చూసినాం కల్లారా. అదొక ఉదాంతం. అనేక ఉదాంతాలు ఉన్నాయి రాష్ట్రంలో ఈరోజు. వారు యథా రాజా తదా పాద అన్నట్టు క్లియర్ చెప్పారు, మేము కొట్లాడతాం, మేము ఎవరెవరు ఎరిగిపోతారు, రాజకీయాలు ఎవరు ఎరిగిపోతే కొట్టుకు సంపుకుంటారా. ఈరోజు శ్రీధర్ రెడ్డి గారి యొక్క మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి సినీ పరిశ్రమతో పాటు హిందీలో కూడా రాణిస్తున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఆయనపై హైదరాబాద్ లోని నార్సింగి పోలీస్ స్టేషన్ లో లైంగిక దాడి కేసు నమోదైంది. ఓ మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా అతడిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారం సినీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రముఖ సినీ డాన్సర్ జానీ మాస్టర్ కొంతకాలంగా తనపై వేధింపులకు పాల్పడుతున్నాడు. ఇప్పటికే తనపై పలుమార్లు అత్యాచారం జరిపారు. తనకు అతడి నుండి రక్షణ కల్పించాలి, తనకు న్యాయం చేయాలని ఓ మహిళా కొరియోగ్రాఫర్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో జానీ మాస్టర్ పై కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్ లో జరిగే షూటింగ్స్, అవుట్డోర్ షూటింగ్ల సమయంలో తనపై లైంగిక దాడి చేశారు. నార్సింగిలోని తన ఇంటిలో కూడా పలుమార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఉదయం సీఎం నివాసానికి వెళ్లిన చిరంజీవి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇటీవల వరద బాధితుల సహాయార్థం తాను ప్రకటించిన 50 లక్షలు, తన కుమారుడు రామ్ చరణ్ ప్రకటించిన మరో 50 లక్షలకు సంబంధించిన చెక్కులను సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా చిరంజీవితో కాసేపు చర్చించిన రేవంత్ రెడ్డి శాలువాతో చిరును సత్కరించారు. మరోవైపు సినీ రాజకీయ ప్రముఖులు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు విరాళాలు అందజేస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మొత్తాన్ని బాధితులకు అందేలా చూస్తూ వారిని ఆదుకుంటున్నారు. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, అమర రాజా గ్రూప్ తరపున కోటి, నటులు విశ్వక్షేణ్ 10 లక్షలు, సాయి తరుణ్ తేజ్ 10 లక్షలు, ఆలీ 3 లక్షలు అందజేశారు. 2 రాష్ట్రాలకు విరాళం ప్రకటించి ఆ మొత్తానికి సంబంధించిన చెక్కులను సీఎంలకు అందజేశారు.
గుజరాత్లోని గాంధీనగర్లో ఇవాళ 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ నిర్వహించారు. ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హాజరయ్యారు. దీనిపై చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. గుజరాత్లో ఇవాళ ప్రపంచ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీని కలవడం సంతోషం కలిగించిందని తెలిపారు. ఈ సదస్సుకు హాజరై ఏపీలో ఉన్న అపారమైన పునరుత్పాద ఇంధన శక్తి సామర్థ్యాల గురించి వివరించామని వెల్లడించారు. భిన్న రకాల వాతావరణాలను తట్టుకునేలా మన ఇంధన రంగానికి అనుకూల వ్యూహాలను రూపొందించడం అత్యావకాశమని అత్యావశ్యకం అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అందుకోసం శక్తి ఉత్పాదన, ప్రసారం, పంపిణీ, శక్తి వినియోగ విధానంలో ప్రాథమిక మార్పు అవసరమని పేర్కొన్నారు. ఈ కోణంలోనే 4వ ప్రపంచ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సు ప్రాధాన్యత సంతరించుకుందని వివరించారు. ప్రజా శ్రేయస్సు కోసం సాంకేతికత అంశంలో ఏపీ అగ్రగామిగా ఉందని, ఇప్పుడు ఇంధన రంగం వంతు అని చంద్రబాబు స్పష్టం చేశారు. मेगावाट हाइड्रो पावर जनरेट करने के लिए भी काम कर रहा है. इसके लिए 12,000 करोड़ रुपए से अधिक अप्रूव किए गए हैं. साथियों, भारत की डायवर्सिटी, भारत की स्केल, भारत की कैपेसिटी, भारत का पोटेंशियल, भारत की परफॉर्मेंस, ये सब यूनिक है. इसलिए मैं कहता हूं, इंडियन सॉल्यूशंस फॉर ग्लोबल एप्लीकेशन. इस बात को दुनिया भी भली भांति समझ रही है. आज भारतीयों को ही नहीं बल्कि पूरी दुनिया को लगता है कि भारत 21st सेंचुरी की बेस्ट बेट है. आप देखिए, इस महीने की शुरुआत में ही ग्लोबल फिनटेक फेस्ट का आयोजन हुआ. इसके बाद फर्स्ट सोलर इंटरनेशनल फेस्टिवल में दुनिया भर से लोग शामिल हुए. फिर ग्लोबल सेमीकंडक्टर समिट में दुनिया के कोने कोने से लोग भारत आए. इसी दौरान 1000 मेगावाट हाइड्रो पावर जनरेट करने के लिए भी काम कर रहा है. इसके लिए 12,000 करोड़ रुपए से अधिक अप्रूव किए गए हैं. साथियों, भारत की डायवर्सिटी, भारत की स्केल, भारत की कैपेसिटी, भारत का पोटेंशियल, भारत की परफॉर्मेंस, ये सब यूनिक है. इसलिए मैं कहता हूं, इंडियन सॉल्यूशंस फॉर ग्लोबल एप्लीकेशन. इस बात को दुनिया भी भली भांति समझ रही है. आज भारतीयों को ही नहीं बल्कि पूरी दुनिया को लगता है कि भारत 21st सेंचुरी की बेस्ट बेट है. आप देखिए, इस महीने की शुरुआत में ही ग्लोबल फिनटेक फेस्ट का आयोजन हुआ. इसके बाद యూటీఎఫ్ ఆధ్వర్యంలో క్రీడా సంబరాలు మానసిక శారీరక వికాసానికి క్రీడలు ఎంతగానో తోడ్పడతాయని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీ రాజా, జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం కడపలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో యూటీఎఫ్ సర్వోత్సవ వేడుకలకు
పురస్కరించుకొని యూటీఎఫ్ జిల్లా శాఖ నిర్వహించిన క్రికెట్ పోటీలలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మీరాజా మరియు పాలెం మహేష్ బాబు మాట్లాడుతూ స్వర్ణోత్సవ వేడుకలను పురస్కరించుకొని యూటీఎఫ్ కడప జిల్లా శాఖ ఉపాధ్యాయులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నిరంతరం విద్యా బోధనలో తలమునకలై ఉండే ఉపాధ్యాయులకు ఈ పోటీల నిర్వహణ మంచి ఆట విడుపు లాంటిదన్నారు. ఉపాధ్యాయులకు మానసిక వికాసంతో పాటు శారీరక శ్రమ కూడా అవసరమన్నారు. ఉపాధ్యాయులు విద్యా బోధనతో పాటు నిరంతరం ఆటలకు కొంత సమయాన్ని కేటాయిస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని పేర్కొన్నారు. యూటీఎఫ్ కేవలం ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలకే పరిమితం కాకుండా ఇలాంటి క్రీడా పోటీలను నిర్వహించి ఉపాధ్యాయులకు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక వికాసానికి కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ట్రెజరర్ కె నరసింహారావు, జిల్లా కార్యదర్శులు ఎస్ ఎజాజ్ అహ్మద్, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ ఎం ప్రభాకర్ తో పాటు పలువురు జిల్లా కార్యవర్గ సభ్యులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. క్యారమ్స్ ఆడిపించడం జరిగింది. రెండో రోజు క్రికెట్ ఆడిపిస్తూ ఉన్నాం. ఈ ముఖ్య ఉద్దేశం స్వర్ణోత్సవాలను అవేర్నెస్ చేస్తూ అలాగే ఉపాధ్యాయుల్లో ఉత్సాహాన్ని నింపటానికి ఈ ఆటల పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడ గెలిచిన వాళ్ళను అక్టోబరు 3, 4, 5 తారీఖుల్లో గుంటూరులో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ పోటీలకు జిల్లాలలో గెలుపొందిన వారిని అక్కడికి పంపడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో గెలిచిన వాళ్లకు స్వర్ణోత్సవ మహాసభలు డిసెంబర్ 14, 15, 16, 17 తేదీలో కాకినాడలో నిర్వహిస్తూ ఉన్నాం. ఆ స్వర్ణోత్సవ మహాసభల్లో అక్కడ ప్రైజు డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఇలాంటి అవకాశాన్ని ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో వినియోగించుకున్నందుకు కడప జిల్లా యూట్యూబ్ పక్షాన రాష్ట్ర పక్షాన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ రోజులపైనే కాకుండా అప్పుడప్పుడు ఉపాధ్యాయులు ఒక ఉత్సాహపూరితమైన ఉల్లాసభరితమైన వాతావరణాన్ని తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క ఆటల పోటీలు నిర్వహిస్తున్నాం. ఐసీఈయు విశాఖపట్నం డివిజన్ గోల్డెన్ జూబ్లీ కాన్ఫరెన్స్ కోసం రిసెప్షన్ కమిటీని ఈరోజు ఎల్ఐసి స్పోర్ట్స్ క్లబ్ డివిజనల్ కార్యాలయం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి కామ్జీ వరప్రసాద్ మాట్లాడుతూ 18/10/1974 ఏర్పాటైన ఐసీఈయు విశాఖపట్నం డివిజన్ ఎల్ఐసి ఉద్యోగుల డిమాండ్ల సాధనలో, ప్రభుత్వ రంగంలో ఎల్ఐసి పరిరక్షణలో, కార్మిక వర్గ పోరాటాల సాధనలో కీలక పాత్ర పోషించిందన్నారు. సభ్యులకు ట్రేడ్ యూనియన్ విద్య, ఏజెంట్ల మధ్య కొత్త వ్యాపార పోటీ, క్లెయిమ్ల క్లియరెన్స్, బడ్జెట్ 2024 వంటి విభిన్న సమకాలీన అంశాలపై అనేక సెమినార్లు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఐఆర్డీఏ ప్రతిపాదనలు మొదలైన అనేక కార్యకలాపాలతో గోల్డెన్ జూబ్లీ సంవత్సరంను జరుపుకున్నారు. సామాజిక బాధ్యతలతో భాగంగా పేద పిల్లలకు పుస్తకాల పంపిణీ, గిరిజన హాస్టళ్లలో వైద్య శిబిరం వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. స్వర్ణోత్సవ సంవత్సరం ముగింపు సందర్భంగా ఐసీయు మహాసభలు 2024 అక్టోబర్ 19, 20 తేదీల్లో విశాఖపట్నంలో జరుగుతోంది. ఏఐఐఈఏ యొక్క గత మరియు ప్రస్తుత నాయకులు ఈ వేడుకకు విచ్చేస్తారు. ఈ సదస్సుకు కామ్ ఎన్ కృష్ణమూర్తి చైర్పర్సన్ గా, కామ్జీ వరప్రసాద్ కన్వీనర్ గా రిసెప్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. సోదర సంఘాలు మరియు సంఘాల నాయకులు కామ్ కె మోహన్ రావు, ఐసీఆర్ఈఏ కామ్ గణపతి రాము, ప్రధాన కార్యదర్శి ఎల్ఐసి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం, ఎల్ఐసి ఓబీసీ సంఘం అధ్యక్షుడు కాంబి శ్రీనివాసరావు, ఎల్ఐఏఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి కామ్ తిరుమలరావు, ఎల్ఐసి ఏఓఐ ప్రధాన కార్యదర్శి కామ్ రవీంద్రనాథ్ ఠాకూర్, డబ్ల్యూడబ్ల్యూసీసీ కో కన్వీనర్ కామ్ జిఎల్ ప్రసన్న, ఐసీఈయు అన్ని యూనిట్ల నాయకులు పాల్గొన్నారు. స్వర్ణోత్సవ సదస్సు పోస్టర్ ని విడుదల చేశారు. అలాగే నా ప్రక్కనున్న మేడం కామ్రేడ్ కామేశ్వరి, ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షురాలు, అలాగే సోదర సంఘాల నాయకులు గణపతిరాము గారు, శ్రీనివాసరావు గారు, అలాగే ఇప్పటి వరకు పార్టిసిపేట్ చేసిన నాయకులు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మీటింగు ఎందుకు ఏర్పాటు చేయబడ్డదంటే, ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రారంభించి 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని అక్టోబర్ 19, 20వ తారీఖున గోల్డెన్ జూబ్లీ కాన్ఫరెన్స్ జరుపుకుంటున్నాం. మేము ఆ కాన్ఫరెన్స్కి
ఆహ్వాన సంఘంగా ఈరోజు ఏర్పడి ఆ కాన్ఫరెన్స్ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకున్నాము. ఈ ఆహ్వాన సంఘానికి అధ్యక్షులుగా కామ్రేడ్ ఎన్ కృష్ణమూర్తి గారు, ఆయన మాజీ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు, ఆయన్ని చైర్పర్సన్గా అనుకున్నాము. అలాగే కన్వీనర్గా నేను ఉంటాను, జి వరప్రసాద్, ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కన్వీనర్గా. అలాగే మిగతా అసోసియేషన్ సంఘాల నాయకులు కూడా ఇందులో కమిటీ సభ్యులుగా ఉంటారు. అలాగే సిటీలో ఉన్న 6 బ్రాంచ్లు ఉన్నాయి, సిటీలో ఒక డివిజనల్ ఆఫీస్తో కలిపి ఆ నాయకులు, ఆ బ్రాంచ్ యూనిట్ నాయకత్వం అంతా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ రోజు నుంచి మేము ఈ కాన్ఫరెన్స్ పనులు అక్టోబర్ 19, 20 తారీఖున జరిగే కాన్ఫరెన్స్లో పనులు అనే వాటిలో మేము పాలు పంచుకుంటాము. అక్టోబర్ 19, 20 తారీఖున అల్లూరు విజ్ఞాన కేంద్రంలో మా గోల్డెన్ జూబ్లీ ఇయర్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. దీనికి మా ఆల్ ఇండియా నాయకులు ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ శ్రీకాంత్ మిశ్రా, అలాగే ఆల్ ఇండియా అధ్యక్షులు కామ్రేడ్ వి రమేష్, అలాగే జోనల్ అధ్యక్షులు కామ్రేడ్ పి సతీష్, జనరల్ సెక్రటరీ కామ్రేడ్ రవీంద్రనాథ్ గారు, ఇలా మొత్తం ముఖ్యమైన నాయకత్వం అంతా, ఆల్ ఇండియా జోనల్ లెవెల్ నాయకత్వం అంతా ఈ కాన్ఫరెన్స్కి హాజరవుతున్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండల కేంద్రంలో ఎస్ఐ మధుసూదన్ రెడ్డి హల్చల్ వినాయకుల ఊరేగింపులో చిన్న వినాయకుడిని చిన్న పిల్లల 2 స్పీకర్ బాక్సులు పెట్టుకుని డాన్స్ చేస్తూ ఊరేగిస్తుండగా అడ్డుకున్న చెన్గోముల్ల ఎస్ఐ ట్రాలీ ఆటోలో ఉన్న స్పీకర్లు యాంప్లిఫర్ తీసుకుని ఎస్ఐ పోలీసులు సిబ్బంది పోలీసుల దౌర్జన్యంలో వినాయకుడి చేయి విరిగిపోయిందంటూ ఆందోళన. రోడ్డు మధ్యలో వినాయకుడిని కిందకు ఎలా దించాడంటూ కొందరు గ్రామస్తుల ఆందోళన. పోలీసులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం. ఇదంతా ఎస్ఐ మద్యమత్తులు చేశాడంటూ గ్రామస్తుల ఆరోపణలు. పూడూరు గ్రామంలో ఆందోళన తీవ్ర స్థాయిలో కావడంతో రంగంలోకి దిగిన పరిగి సిఐ శ్రీనివాస్, పరిగి ఎస్ఐ సంతోష్, పోలీస్ సిబ్బంది గ్రామస్తులను సముదాయించే ప్రయత్నం చేస్తున్న సిఐ శ్రీనివాస్ గ్రామస్తులను సముదాయించి వినాయకుడిని తన వాహనంలో తీసుకుని వెళ్లి నిమజ్జనం చేయించిన సిఐ శ్రీనివాస్. ఎస్సీవాడల సంబంధించిన వినాయకులను ఈరోజు నిమజ్జనం చేయడం జరిగింది. 7వ తరగతి చదువుకున్న పిల్లలు వినాయకుని పెట్టుకొని ఈరోజు 9వ రోజు పూర్తయిన సందర్భంగా ఊరేగింపుగా తీసుకెళ్లడం జరుగుతున్నది. మధ్యాహ్నం కానిస్టేబుల్ రావడం అందరు చూడడం కూడా జరిగింది. సాయంత్రం ఎస్ఐ చెనగముల ఎస్ఐ మధుసూదన్ రెడ్డి గారు బాగా తాగి ఊహిసి లేకుండా తాగి ఆ వినాయకుని కాడికి వచ్చి అత్యుత్సాహం ప్రదర్శన చేయడం జరిగింది. గొర్రెం అనిల్ కుమార్, పూడూరు నివాసిని. ఈరోజు జరిగిన వాస్తవ సంఘటన ఏంటంటే, నేను ప్రత్యక్ష సాక్షిని. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, 9వ వార్డులో మన చిన్నపిల్లలు, మరి స్కూల్ పిల్లలు 7వ తరగతి 8వ తరగతి చదువుతున్న పిల్లలు వినాయకుడిని పెట్టుకుని వాళ్ళు ఏంటంటే ఈరోజు నిమజ్జనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఎస్ఐ నేను చెన్కిలో వస్తున్నాను, నేను బండి మీద వచ్చినప్పుడు ఎస్ఐ ఏం చేసిండంటే బండి మీద వచ్చేసి ఆపేసి అరే ఎందుకు రా డీజే పెడతానంటే, లేదు సార్ తప్పేంటే ఆయన ఎస్ఐ వచ్చిన ఎంబడే పిల్లలందరూ కూడా భయంతో పారిపోయినారు. అందరు ఎక్కడ పిల్లలు పారిపోయినారు. పారిపోయిన తర్వాత డీజే పిల్లగాడు ఉండే అక్కడ. ఆ పిల్లగాని వచ్చి అరే లంజవాడక నువ్వు ఎందుకు నువ్వు డీజే ఎందుకు పెట్టినావు అంటానంటే, సార్ డీజే కాదు సార్ బాక్సులు ఇవి అంటాను అని చెప్పేసి ఆయన ఆ పిల్లగాడు అన్నాడు. సార్ కాలముక్త సార్ నేను మళ్ళీ పెట్టాను సార్ అని చెప్పేసి ఆ పిల్లగాడు అంటారంటే చేలుకొడక నడవ అని చెప్పేసి వాళ్ళు ఏం చేసిన డీజేని ఆ యాంప్లిఫైర్స్ అన్ని తీసుకెళ్లి వినాయకుని తీసుకెళ్లి వాళ్ళు పిఎస్ బండి వాళ్ళు కానిస్టేబుల్ ఆ వెహికల్ ని తీసుకెళ్లి చెరువు కట్టకాడికి తీసుకుపోయింది. జరిగిన సంఘటన ఇది. మూలంగా సిఐ దృష్టికి తీసుకుపోతాము, ఎస్పీ దృష్టికి డిఎస్పీ ఎస్పీ దృష్టికి కూడా తీసుకుపోతాము. ఎందుకంటే ఇది చాలా ఘోరమైన విషయం. ఎందుకంటే ఒక వినాయకులు ముగించుకున్నటువంటి వినాయకుడిని నడి రోడ్డుపై 3 గంటలు ఉంచడము ఎంతవరకు సమంజసము? ఇది చాలా అన్యాయకరమైన, చాలా ఘోరమైన పరిస్థితి. ఇది ఈ విషయం చెప్తే చాలా ఘోరంగా అనిపిస్తుంది. పై చెన్గోంలో ట్రాన్స్ఫర్ కాదు సస్పెండ్ చేయవలసిందిగా ఎస్పీ గారిని మేము హృదయపూర్వకంగా కోరుతున్నాము. వారిని సస్పెండ్ చేయ మూలంగా
ఈరోజు మెదక్ పట్టణంలో 10వ వార్డు నర్సుకేడు నందు 9 రోజులు తీర్థ ప్రసాదాలతో పూజలు అందుకున్న వినాయకుని శోభయాత్ర చేస్తూ యూత్ మరియు గ్రామ పెద్దలు ఆడపడుచు పిల్లలు ఆటపాటలతో అంతేకాకుండా కోలాటం ఆటలతో ఊరేగింపు చేస్తూ నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో గల్లీ పెద్దలు ఆడపడుచులు పిల్లలు మరియు యూత్ సభ్యులు ఆటపాటలతో ఊరేగింపు చేస్తూ నిమజ్జనం చేశారు. విశాఖలో ఘనంగా మిలాదున్ నబీ వేడుకలు. జగత్ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జయంతి వేడుకైన ఈద్ ఏ మిలాద్ ఉన్ నబీని ముస్లిం సోదరులు విశాఖలో ఘనంగా జరుపుకున్నారు. సీరత్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో వివిధ మసీదులకు చెందిన ముస్లింలు నగరంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. స్ప్రింగ్ రోడ్లోని రిజర్వ్ లైన్ మసీదు వద్ద ప్రారంభమైన శాంతి ర్యాలీ డాల్ఫిన్ జంక్షన్, మహిళా కళాశాల జంక్షన్, 7 హిల్స్ జంక్షన్, జగదాంబ జంక్షన్ మీదుగా వన్ టౌన్లోని హజ్రత్ ఇషాక్ మదీని ఒలియా రహితుల్లా అలై వారి దర్గా వరకు సాగింది. ర్యాలీలో ఇస్లామిక్ జెండాలు చేతపట్టిన చిన్నారులు, తెల్లటి గుర్రాలు, ఒంటెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ర్యాలీలో పాల్గొన్న ముస్లింలు ప్రవక్త సూక్తులను పెద్దపెట్టున బిగ్గరంగా స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సీరత్ కమిటీ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ లతీఫ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఫారూఖీ, కార్పొరేటర్లు బర్కత్ అలీ, మొహమ్మద్ సాదిక్, టీడీపీ నేత మహమ్మద్ నజీర్, కాంగ్రెస్ నేత హైదర్ అలీ సింకా, మహబూబా షరీఫ్, ఆసిఫ్ తదితరులు మాట్లాడుతూ నేడు సమాజం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు జగత్ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు 1400 సంవత్సరాల క్రితమే పరిష్కారం చూపించారని, ఆయన బోధనలు ప్రపంచ ప్రజలందరికీ ఆదర్శప్రాయమన్నారు. ర్యాలీ అనంతరం ఇషాక్ మదిని ఔలియా రహమతుల్లా అలై వారి దర్గా ముస్లిం మత గురువులు వద్ద ఫాతిహా నిర్వహించారు. ర్యాలీకు హాజరైన ముస్లింలకు తబరుక్ పంపిణీ చేశారు. ర్యాలీ సందర్భంగా నగర పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. वालेकुम, मेरा नाम जिला में ये वैजाग में सीरत कमिटी जो इसमें जो मिलाद जो होता है